అన్నమయ్య వంశీకులు. అన్నమయ్య పితృపితామహులు నారాయణయ్య, విఠలయ్యలు విష్ణు పదభక్తి రతులై తాళ్లపాక చెన్నకేశవ స్వామిని సేవించుకుంటూ జీవితం గడిపేవారు. అన్నమయ్యకు ముందు 4వ తరంలో జన్మించిన నారాయణయ్య కథతో అన్నమాచార్య చరిత్ర ప్రారంభమవుతుంది. నారాయణయ్యకు చిన్నతనంలో చదువు సంధ్యలు అబ్బలేదు. తండ్రి విఠలయ్య వద్ద ప్రయోజనం లేదని పక్కనే ఊటుకూరులో తన బంధువుల వద్ద ఉంచాడు. ఊటుకూరు నేడు కడప జిల్లా రాజంపేట తాలూకాలో ఉన్నది. అన్నమయ్య మనువడు చినతిరుమలయ్య ఊటుకూరు చెన్నరాయని మీద కొన్ని సంకీర్తనలు కూడా రచించాడు. ఊటుకూరు నందు గురువులు నారాయణయ్యను సామదాన భేద దండోపాయాలకు గురి చేశారు. అయినా బాలునికి చదువు పట్ల శ్రద్ధ కలగలేదు. చివరకు గురువులు నారాయణయ్యను కోదండానికి వేలాడదీశారు. కోలగగ్గర కూడా విధించారు. కోదండం అంటే దూలానికి తాడు కట్టి వేలాడదీయటం. కోలగగ్గర అంటే కాళ్ళు చేర్చి కట్టి పసరాన్ని అంటే పశువును కూలద్రోయునట్లుగా కూలద్రోయటం. నారాయణయ్యను అయ్యవార్లు ఇంతటి కఠిన పరీక్షలకు గురి చేసిన బాలుడిలో ఎటువంటి మార్పు రాలేదు. దీంతో బాలుడు అవమానంతో కృంగిపోయాడు. లేత మనస్సు గాయపడింది. నారాయణయ్య ఊటుకూరు గ్రామశక్తి అయిన చింతలమ్మ గుడి సమీపాన పుట్టలో పాముందని మునిపే విని ఉన్నాడు. కరవని నా బాధ కంటే ఆ పాము కరిచినా మేలు అని తలపోసి పుట్టలో చేయి పెట్టాడు. నేడు ఊటుకూరు నందు చింతలమ్మ ఆలయం కనిపించదు. కానీ ఊటుకూరు శివాలయంలో ఒక గదిలో ఉన్న స్త్రీమూర్తి విగ్రహం చింతలమ్మ అని స్థానికుల అభిప్రాయం. బాలుడైన నారాయణయ్యకు త్రికాలవేది అయిన చింతలమ్మ ప్రత్యక్షమై ఓదార్చింది. నారాయణయ్యను అనుగ్రహించి అంతర్ధానమైంది. అమ్మవారి ఆదేశం ప్రకారం నారాయణయ్య తాళ్లపాక చేరి ఆశ్రిత శ్రీ చెన్నకేశవ స్వామిని సేవించి స్వామి అనుగ్రహంచే వేదాంగ పారంగతుడై సకల విద్యలు పొందగలిగాడు. సర్వజ్ఞుడని కీర్తి పొందాడు. నారాయణయ్య కుమారుడు నారాయణ సూరి. ఇతడు సకల విద్యా ధురంధరుడుగా ప్రసిద్ధికెక్కినాడు. వీరి ధర్మపత్ని లక్కమాంబ. ఈమె మూడుపూరు మాధవస్వామి భక్తురాలు. తాళ్లపాక వారు అన్నమయ్య జననానికి ముందే పండిత వంశస్థులని తెలుస్తూ ఉన్నది.